రేపటి నుంచి శ్రీశైలం మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రేపు ఉదయం శ్రీశైలం మల్లన్న యాగశాల ప్రవేశం కొనసాగుతుంది. 13 నుంచి భ్రమరాంబ మల్లికార్జునలో వాహన సేవలు జరుగుతాయి. 15న శ్రీ స్వామి అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహిస్తారు. కళ్యాణానికి చెంచు గిరిజన భక్తులకు ప్రత్యేక ఆహ్వానం పంపారు. రేపటి నుంచి 18 వరకు రుద్ర, చండి, మృత్యుంజయ, గణపతి హోమాలను నిర్వహించనున్నారు. శ్రీశైలంలో అయితే బ్రహ్మోత్సవ కళ్యాణం అయితే మాత్రం నిర్వహించనున్నారు. ముఖ్యంగా అక్కడ గిరిజన భక్తులకు ప్రత్యేక ఆహ్వానం పంపారు. రేపటి నుంచి 18వ తేదీ వరకు రుద్ర, చండి, మృత్యుంజయ, గణపతి హోమాలు నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ మస్తాన్ మరిన్ని వివరాలు అందిస్తారు. మస్తాన్. రవి, శ్రీశైలంలో మకర సంక్రాంతి సంబరాలు అయితే కనుక ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే 13వ తారీఖు నుంచి అయితే భ్రమరాంబ మల్లికార్జున వాహన సేవల నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఏవైతే 18 వరకు అయితే కనుక ఈ బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్న పరిస్థితుల్లో భారీ సంఖ్యలో అయితే కనుక ఇక్కడికి భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా అది కూడా ప్రజలకు భారీగా సెలవులు 10 రోజులు ప్రకటించడంతో శ్రీశైలానికి భక్తులు తండలుగా వచ్చే అవకాశం ఉన్నాయనే ముందస్తు జాగ్రత్తతో అయితే కనుక జిల్లా కలెక్టర్ పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లు మీద దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యము, అసంతృప్తి కలగకుండా పూర్తి దర్శనాలు అయితే కనుక దర్శన క్యూలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి కూడా ఆదేశాలను జారీ చేసింది. అదేవిధంగా ఇక్కడ మహాశివరాత్రి సంబరాలకు కూడా ఇప్పటి నుంచే ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉత్సవాలను అయితే కనుక ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాబోయే రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ట్రాఫిక్ కు సంబంధించిన దాడులను కూడా పూర్తిగా పర్యవేక్షించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. 15వ తేదీ స్వామి అమ్మవారిలో బ్రహ్మోత్సవ కళ్యాణానికి చెంచు గిరిజన మహాభక్తులను కూడా ఆహ్వానించారు. ఫ్రీ దర్శనాలు కూడా వారికి ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ మస్తాన్.